ఆ దేవుడెప్పుడు మంచి వాళ్ళకే కష్టాలనిస్తాడు. సరే ధరణి, నువ్వెళ్ళు. ఆఫీస్కి నిదానంగా రా, నేను చూసుకుంటాలే. అలాగేనండి, వస్తాను. అవును, ఉమ్, ఆవిడ ఏ హాస్పిటల్లో ఉందన్నావు? శ్రీ హాస్పిటల్ అండి. ఆహా, ఓకేలే. నేను తర్వాత ఒకసారి వచ్చి చూస్తాలే. నువ్వెళ్ళు. సరే. కోమాలో ఉన్న దాని దగ్గరికి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా నాకేం ఉడుద్ది, నా పంచ. ఏమైందిరా వీడికి? ఏమైంది నీకు? లేరా, లే, నిన్నేరా, లే, రేయ్ రేయ్, మళ్ళీ వీడికి ఏదో అయింది. ఒళ్ళు కాలిపోతుంది. పోయేటట్టున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా. అరే మల్లిగా, అన్నకు ఫోన్ చేసి చెప్పరా, డబ్బులు తెస్తాడు. అలాగే. చెప్పరా. అన్నా, ఆదిత్య గారికి సీరియస్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆహా, ఏమైంది? తెలీదన్నా, రక్తం కక్కుని పడిపోయాడు. ఎంత లేపినా లేవట్లేదు. ఆహా, అవునా? సర్లే, ఏ హాస్పిటల్? శ్రీ హాస్పిటల్ అన్నా. డబ్బులు లేవన్నా. రేయ్, ఏ హాస్పిటల్ అన్నావు? శ్రీ హాస్పిటల్ అన్నా. ఊరి ఎత్తవా, హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారా? ముందక్కడి నుంచి మార్చేయండి. లేదన్నా, డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళటం కుదరదు. ఏం చేయాలన్నా? నేను వచ్చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. సరే అన్నా. ఈ ధరణి ఎక్కడి దాకా వెళ్ళొచ్చిందో ఏంటో. అర్జెంటుగా దీనికంటే ముందు నేను వెళ్ళాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.